టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే. అడవిలో ఆకలితో ఉన్న సింహం వేటాడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే కోహ్లీ మైదానంలో దిగితే పరుగుల మోత మోగించేస్తాడు. బ్యాట్ పట్టుకుని క్రిజ్ లో అడుగు పెడితే చాలు ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తేలా పరుగులు సునామీ సృష్టిస్తాడు. అందుకే అతని పేరిట దాదాపు ప్రతి ఒక్క రికార్డు ఉంది. గతంలో దిగ్గజ క్రికెటర్లు నమోదు చేసిన ఎన్నో రికార్డులను కూడా అతను బద్దలు కొట్టేశాడు. ఇప్పుడు తాజాగా ఐపీఎల్ చరిత్రలో మరెవరికి సాధ్యం కాని సంచలన రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ 2024లో 15 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ మొత్తంగా 741 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అందులో ఒక సెంచరీతో పాటు 5 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇతర బ్యాటర్లు ఎవరూ కూడా ఇంతవరకు 600 పరుగుల మైల్ రాయిని కూడా అందుకోలేదు. కాబట్టి కోహ్లీ స్కోర్ ను అధిగమించే ఆస్కారమే లేదు. దీంతో ఈ సీజన్ లో కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. కోహ్లీ ఇలా ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకోవడం ఇది రెండోసారి. ఇంతకు ముందు 2016లో 973 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 2 ఆరెంజ్ క్యాప్లను సొంతం చేసుకున్న ఏకైక భారతీయ ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర పుట్టలకి ఎక్కాడు. ఇదే క్రమంలో కోహ్లీ మరో ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్ లో 8,000 పరుగుల మైల్ రాయిని దాటిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో 252 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన కోహ్లీ 38.67 సగటుతో 131.97 స్ట్రైక్ రేట్ తో 8,004 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీన్ని బట్టి కోహ్లీ ఈ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఎంత నిలకడగా తన ప్రదర్శన కొనసాగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. మరి విశేషం ఏమిటంటే కోహ్లీ రికార్డు దరిదాపుల్లో ఏ బ్యాటర్ కూడా లేడు. శిఖర్ ధావన్ 227 మ్యాచెస్ లో 6,769 పరుగులు చేసి రెండో స్థానంలో ఉండగా రోహిత్ శర్మ 257 మ్యాచెస్ లో 6,628 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు.